కేసులు పెడతాం గురించి వీళ్ళు చెబుతున్నారండి. కంచే చైన్ వేసినట్టు వీళ్ళు అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పడం ఏంటండి? వాళ్ళు అక్రమ కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టి జనాలు రోజు అరెస్ట్ చేయించారు, రోజుకొకళ్ళని చంపేశారు. తెలుగుదేశం వాళ్ళని ఎంతమంది పుస్తీలు తెంపారండి, వీళ్ళు ఎంతమందిని చంపారండి. ఆ లేడీస్ విసురు, ఆ బిడ్డలు ఉసురు తగిలి కదండి వీళ్ళు 11కి వచ్చేసింది. మరి వీళ్ళు ఎప్పుడు అరాచకాలు చేశారు, వీళ్ళు ఎప్పుడు అన్యాయం చేసి వీళ్ళని కేసులు బుక్ చేశారండి. కేసులు బుక్ చేసేవాళ్ళు అయితే గెలిచిన తెల్లారి నుంచే టార్గెట్ పెట్టేవాళ్ళు. అసెంబ్లీ సాక్షి అన్నారండి ఏదైనా చంద్రబాబు నాయుడు గారు, ఏదైనా ఫ్రాడ్ జరిగితే చట్ట ప్రకారంగా వెళ్తాం, కానీ మేము వ్యక్తిగతంగా మాకు ఎవరు బాధ లేదు, మాకు పగస్తులు ఎవరూ లేరు, వ్యక్తిగతంగా మీరు చేశారని టార్గెట్ మేము చెయ్యం అన్నారండి. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగానే అన్నారండి. అదేవిధంగా చేసుకొచ్చారు. పెట్రోల్ బాంబులు చేయటం కూడా వాళ్ళకే వచ్చండి. ఎందుకంటే వాళ్ళ సీఎం గారికే అదే కడపలో పుట్టారు కాబట్టి పెట్రోల్ బాంబులు తయారు చేయటం వాళ్ళకే వచ్చు. వాళ్ళ దగ్గర వీళ్ళు మినిస్టర్లు ఎమ్మెల్యేలుగా చేశారు కాబట్టి ఆ బాంబులు అంటే వాళ్ళకి తెలుసండి. ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వానికి ఏం తెలియదండి అలాంటివి చేయాలని. కాకపోతే వీళ్ళు ఒక్క దాడి చేసినందుకే మరి ఈ రకంగా వస్తున్నారు. ఆ రోజు మరి సీఎం గారి ఆఫీసు, మాజీ సీఎం టీడీపీ ఆఫీసు, మరి పార్టీ ఆఫీసుని మరి ఆ రకంగా బద్దలు పగలగొట్టేశారండి. ఇక్కడ లేడీస్ కూడా అండి, లేడీస్ వాళ్ళ పేర్లు వద్దులే కానీ ఇక్కడ లేడీస్ కూడా అండి, నాకు తెలుసు, నాతో మాట్లాడే లేడీస్ కూడా వెళ్ళి పగలగొట్టారండి. ఆ రోజు ల్యాండ్ ఆర్డర్ ఏమైంది? ఎవరిని అస్సలు తప్పు చేయరండి. కూటమి ప్రభుత్వం ఏ రోజు తప్పు చేయదండి, చేస్తుందని కూడా వీళ్ళు ఎక్కడ కూడా నిరూపించలేరు. ఇతను ఏం తిట్టారండి అసెంబ్లీలో పట్టుకొని? ఆ రోజు మాజీ సీఎం ఈయన్ని చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని భార్య లేడీస్ని తిట్టారండి. ఆ రోజు కూడా వాళ్ళు ఏం చేయలేదు. ఈరోజు ఏమని తిట్టారు? ఈరోజు కూడా ఆయన రియాక్ట్ అవ్వలేదు, సీఎం గారు రియాక్ట్ అవ్వలేదండి. ఆ నియోజకవర్గం మాధవి గారు రియాక్ట్ అయ్యారు. ఏమనేది ఎందుకు రియాక్ట్ అయ్యారని అడుగుతారా? మీరు కూడా చూసారండి, మీడియాలో అన్ని పేపర్లో వచ్చినాయి. కారులో ఆయన వెళ్ళేవాడు ఫ్లెక్సీ కట్టుకున్నారండి, ఫ్లెక్సీ కట్టుకున్నారు. మీరు ఎందుకు కట్టారు ఒకప్పుడు? ఎవడరా మనల్ని ఆపేది? ఆ మాట లేదు, వీళ్ళు ఫ్లెక్సీలు కట్టారండి ముందు. వీళ్ళు కట్టాక మా నాయకుడు రియాక్ట్ అయ్యారు. ఫస్ట్ మీరు చూసుకోండి, తీయండి, బయటకు తీయండి. వీళ్ళు ఎక్కడైనా సరే ఎవడరా ఆపేదని చెప్పేసి వీళ్ళు కట్టాక వెంటనే ఇక్కడ మా కృష్ణలకలోనే వెలిసిందండి బ్యానరు. అవన్నీ బయటకు తీసినా నేను చెప్తాను. మరి ఆ రకంగా రౌడీ చేసి రోజుకు ఒక ఇంతమందిని చంపుకొచ్చి వాళ్ళు ఆ రోజు అసెంబ్లీలో మరి ఆడగుతున్నట్టే తెలియదండి. లేడీస్ అంటే ఆమెనా ఒకటే, నేనైతే ఒకటే, భారతి గారైనా ఒకటే, ఈజీఎం గారైనా ఒకటే, ఎవరైనా ఒకటే అండి. లేడీస్ అంటే లేడీస్ అంతే. లేడీస్ని అన్నవాడు ఎవడో బాగుపడ్డండి. మా కూటమి ప్రభుత్వమే కానీ జగనే కానీ ఎవరైనా సరే లేడీస్ని కనుక అన్నారంటే వాళ్ళు 0%కి వస్తారండి. కూటమి ప్రభుత్వం ఎవరు కూడా లేడీస్ని ఇంతవరకు పేరెత్తి చెప్పలేదండి. కానీ వాళ్ళు అసెంబ్లీలో తిట్టారు. మళ్ళీ నిన్నగాక మొన్న అంబటి రాంబాబు ఏదో ఫ్లెక్సీస్ ఇస్తామంటే పోలీసు వాళ్ళు అడ్డుపడితే అడ్డమైన బూతులు తిట్టారండి. ఆ బూతులు మేము లేడీస్ మేము చెప్పకూడదు కదా. మరి అంత బూతులు తిట్టారు. తిట్టినప్పుడు రియాక్ట్ కాక ఏం చేస్తారు? ఎందుకు రియాక్ట్? వాళ్ళైతే పెట్రోల్ బస్ తగలేసేవాళ్ళండి అక్కడ మనిషిని. వీళ్ళు కాబట్టి ఇంటి మీద దాడికి వెళ్ళారు. వాళ్ళు ఎంతమందిని చంపారు? వాళ్ళు ఎంతమంది ఎవరిని చంపారు? వీళ్ళు చంపింది లిస్టు తీయండి. వాళ్ళు చంపింది మేము లిస్టు తీస్తాము. వాళ్ళు 5 సంవత్సరాల్లో ఎంతమందిని చంపారో మేము లిస్టు తీస్తాం. 19 నెలల్లో కూటమి ప్రభుత్వం ఎవరిని చంపిందో లిస్టు తీయండి. మరి ఆ రకంగా వెళ్ళి మాజీ సీఎంని పట్టుకొని, ప్రజెంట్ సీఎంని పట్టుకొని 4 సంవత్సరాలుగా 2 రాష్ట్రాలకి సీఎంగా ఉండి నాలుగోసారి ఇప్పుడు మరి ముఖ్యమంత్రిగా ఉండి మరి అంత చేసిన అతన్ని పట్టుకొని అంత బూతులు తిట్టాడంటే వాళ్ళైతే పెట్రోల్ పోసి నిల్వన తగలేసేవాళ్ళండి. వీళ్ళు కాబట్టి కారు ఎక్కనిచ్చారు. అదే వాళ్ళు మంచిగా ఉండడం వల్ల పటాభి కారునండి, గురునానక్ కాలనీలో పటాభి గారు కారు పగలగొట్టారు. చెన్నుపాటి గాంధీ గారు కన్ను పోగొట్టారు. ఎన్ని అరాచకాలు చేశారండి వాళ్ళు. గెలిచిన తెల్లారే సీఎం గారు ఆఫీసు పడగొట్టేశాడు. ఏమంటా కూలగొట్టుకొచ్చి వచ్చాడో దేవుడు, వీళ్ళని కూలగొట్టి వదిలిపెట్టాడండి.